హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ మెయిల్ పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో పార్ట్ 12. ఈ పార్ట్ 12 లెసన్లో ఏంటంటే ఇన్సెట్లో ఆల్రెడీ కవర్ పేజ్, బ్లాంక్ పేజ్ అండ్ పేజ్ బ్రేక్ ఈ మూడు చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టేబుల్. ఈ టేబుల్లో స్టార్టింగ్ చూడండి, ఇక్కడ ఇదేంటి, ఒక రో. ఓకే, ఇక్కడ ఒక రో 2 కాలమ్స్, ఇది చూస్తే ఒక రో 3 కాలమ్స్. ఇలా మనం ఎంత అయితే అంత పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. కిందికి వస్తే ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇలా కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని, జస్ట్ ఇక్కడ లైన్స్ పెడితే మనకు చూపించేస్తుంది. చూసారు కదా ఇక్కడ ఇలాగా. ఓకే, మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. క్లియర్గా మనకి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. ఓకే, చేశాను కదా. చేసిన తర్వాత ఇక్కడ స్టైల్స్ ఉన్నాయండి, టేబుల్ స్టైల్స్. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇలా క్లియర్ చేయాలంటే క్లియర్ కూడా చేయొచ్చు. వెళ్ళిపోయింది, క్లియర్ కూడా చేయొచ్చు. ఎరేజర్ తీసుకొని కూడా అంటే కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను టేబుల్ క్లియర్ చేస్తున్నాను. టేబుల్ తీసుకున్నాను, ఇక్కడ ఒక స్టైల్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ స్టైల్ ఆప్షన్లో చూస్తారు కదా, స్టార్టింగ్ ఏముంది, హెడ్డర్ రో. ఈ హెడ్డర్ రో టిక్ తీసేస్తే ఏమవుతుందో చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. ఓకే, హెడ్డింగ్ కోసం ఏంటి అంటే ఇక్కడ నేమ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథ్స్, తర్వాత సైన్స్, సోషల్, ఇట్లా మనకు డిఫరెంట్గా ఇక్కడ మనం హెడ్డింగ్స్ ఉంటాయి కదా, దానికోసం. ఇప్పుడు టిక్ తీసేసాను అనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది. అంటే పైది వెళ్ళిపోయి మళ్ళీ కింద మనకు ఈ కలర్ వస్తుంది. ఫస్ట్ కాలం అంటే ఇదండి, ఫస్ట్ కాలం అంటే ఇది హైడ్ అయిపోతుంది. చూసారా, కలర్స్తో వెళ్ళిపోయింది. నెక్స్ట్ టోటల్ రో అంటే కింద వెళ్ళిపోతుంది. టోటల్ రో అంటే కింద అనమాట. నెక్స్ట్ లాస్ట్ కాలం అంటే ఇట్ సైడ్ అండి, యాడ్ అవుతుంది. యాడ్ అయిందా అది. నెక్స్ట్ వచ్చేసి బ్యాండెడ్ రోస్. బ్యాండెడ్ రోస్ అంటే మనకి మధ్యలో వచ్చే చూసారా, ఇది ఆడ్ రోస్ అంటారండి. వీటిని ఆడ్ రోస్ అంటారు. అంటే వీటికి ఎందుకంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు, అంటే ఈజీగా రీడ్ చేయవచ్చు అనమాట. ఏ టెక్స్ట్ అయినా సరే ఈజీగా రీడ్ చేయవచ్చు. అందుకోసం అనేది బ్యాండెడ్ రోస్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఇది బ్యాండెడ్ కాలమ్స్ కూడా అంతేనండి. బ్యాండెడ్ కాలమ్స్ కూడా అలాగే మనకు ఈజీగా రీడ్ చేయడానికి యూజ్గా ఉంటుంది. వద్దనుకుంటే తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కలర్స్ ఆల్రెడీ మనం చూసాం. దేంట్లో కావాలంటే దాంట్లో లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాము. ఓకే, లాస్ట్ క్లాస్లో కూడా చూసాం మనం. లాస్ట్ క్లాస్లో మీరు ఆల్రెడీ చూసారు ఇది కూడా. నెక్స్ట్ ఈ లైన్స్ కూడా ఇది మొత్తం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ క్లాస్లో చూడండి. డ్రా టేబుల్, ఎరేజర్ టేబుల్, ఎరేజర్ కూడా తెలుసు కదా. ఇది మొత్తం ఇలా అంటే వెళ్ళిపోతుంది. ఓకే, కావాలంటే మళ్ళీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ట్యాబ్. ఇది ఎంత మాడిఫై చేస్తే మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు సైజ్ పెంచుకోవచ్చు, బోల్డ్ ఇచ్చుకోవచ్చు, లైన్స్ అంటే లైన్స్, ఇవన్నీ. టెక్స్టైల్ అంటే టెక్స్టైలు, కలర్ అంటే కలరు, ఏవంటే అవి మీకు ఇష్టం. ఏది కావాలంటే సైజ్ పెరిగి చూసారా, అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లేయర్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మన నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు విలువైన కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.